ఆంధ్రప్రదేశ్లో అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర సహకార పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేస్తామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవసరమైన స్టడీ మెటీరియల్ ని అందించి నాణ్యతతో కూడిన విద్యా విధానాన్ని అమలు చేస్తామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు. పిల్లలు మధ్యాహ్నం సరిగా భోజనం చేయలేకపోతున్నారు, కొంతమంది క్యారేజీలు తెచ్చుకోలేకపోతున్నారు, సమయానికి ఇబ్బంది పడుతున్నారని మా దృష్టిలో వస్తే మొన్ననే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. రేపు జనవరి 1 నుంచి ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. మీకు ఉపయోగపడే విధంగా ఇదేదో బట్టలు పుస్తకాలు ఇవ్వడం కాదు, మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయాలి. మీరు రేపు ఫ్యూచర్లో మీ కాళ్ళ మీద నిలబడడానికి మీకు తెలివితేటలు వచ్చే విధంగా మనం నాలెడ్జ్ ఇవ్వాలని మంచి స్టడీ మెటీరియల్ ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నాం. 10th కానీ ఇంటర్మీడియట్కి కానీ. ఓపెనింగ్ ముందు బడి పిలుస్తుంది, రండి అని టీచర్లు అందరూ ఊరంతా తిరిగి రండి 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 అని పిలిచేవారు. ఇప్పుడు ఉందా? మళ్ళీ అవన్నీ కూడా ప్రవేశపెట్టి తల్లిదండ్రులకు చైతన్యపరిచి మళ్ళీ స్కూల్స్ అన్నీ కూడా బాగు చేసి ముందుకు తీసి పెట్టండి పెట్టండి అని రిక్వెస్ట్లు వచ్చారు. పిల్లలు మధ్యాహ్నం సరిగా భోజనం చేయలేకపోతున్నారు, కొంతమంది క్యారేజీలు తెచ్చుకోలేకపోతున్నారు, సమయానికి ఇబ్బంది పడుతున్నారని మా దృష్టిలో వస్తే మొన్ననే క్యాబినెట్